హలో, వెల్కమ్ టు ది జిఎన్ ప్రసాద్ టాక్స్. ఈరోజు టాపిక్ హైడ్రా గురించి. 861 ఎకరాల స్వాధీనం చేసుకుంది. దాని విలువ వచ్చేసి 15,000 కోట్లు ప్రభుత్వ భూమిగా కాపాడింది. దాని వివరాలకు పోతే, ఇది సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్ మండల్ ఇలానాపూర్ గ్రామానికి సంబంధించి. హలో, వెల్కమ్ టు జిఎన్ ప్రసాద్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి హైడ్రా. హైడ్రా ఇలా 861 ఎకరాలు ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంది. దాని విలువ వచ్చేసి 15,000 కోట్లు. దీనిని కబ్జా చేసిన వ్యక్తి ముఖి న్యాయవాది, అదేవిధంగా బీఆర్ఎస్ లీడరు. తను 40 సంవత్సరాల నుంచి దాదాపు వీళ్ళు ఆక్పైలను తిన్నారు. అసలు ఈ భూమి ఎవరిదంటే నిజాం సర్కార్ భూమి. ఇది విలీనమైన తర్వాత ప్రభుత్వ రికార్డులోకి వెళ్ళిపోయింది. దాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకొని ఇతను వీటి తమ్ముళ్ళు కలిపి చాలా కబ్జా చేశారు. దాదాపు ఈ సర్వే నెంబర్ వచ్చేసి 1 నుండి 220 సర్వే నెంబరు, 220 వరకు సర్వే ఉంది. ఈ భూమి వచ్చేసి 1263 ఎకరాలు ఉంది. ఇందులో దాదాపుగా 40 ఎకరాల్లో ఈయన ముకీం ఆక్యుపై చేసి ఫామ్ హౌస్ కట్టాడు. అదే ఇలా తమ్ముడు అజీం ఆక్యుపై చేసి 2.5 ఎకరాలలో 16 అంతస్తుల భవనం కట్టాడు. ఇంకొక చిన్న తమ్ముడు వచ్చేసి ఈయన కాంగ్రెస్లో ఉంటున్నాడు. ఈయన కాంగ్రెస్లో లీడరు, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కూడా చేస్తున్నాడు. అంటే ఇతనికి బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని దిక్కుల సపోర్ట్ ఉంది. అదేవిధంగా దీని ఆపరేషన్స్ వీళ్ళు ఆక్యుపై చేసిన దాన్ని రిజిస్టర్ రాకున్నా కానీ నోటరీ మీద అమ్మేశారు ప్రజలకు, తెలియని ప్రజలకు. అదే ప్రజలకు అక్కడ ప్రజలతో బాగా ఒత్తిడి వచ్చింది. హైడ్రాకు ఒత్తిడి రావడం వల్ల సాధారణ ప్రజలను ఎలాంటి కూలగొట్టడం చేయమని చెప్పారు. అంటే వారికి మినహాయింపు ఇచ్చారు. వాళ్ళు వీళ్ళ దగ్గర నోటరీగా కొనుక్కొని ఒక నివాసాలు ఏర్పరుచుకున్నారు. కాబట్టి వాళ్ళు పేద ప్రజలు వీళ్ళ నుంచి మోసపోయారు. కాబట్టి నోటరీ ద్వారా వాళ్ళకి చేసిండ్రు కాబట్టి వారిని విడిచిపెట్టారు. వీళ్ళ తమ్ముడిది, ఈయనది ఫామ్ హౌస్ మొత్తం కూలగొట్టి స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన 1998లో కోర్టు తీర్పు కూడా ఉంది. ఈ భూమిలో ఎలాంటి ఇది చేయకూడదు, యథాతథంగా ఉండాలని. అయినా వీరు కోర్టును ధిక్కరించి చేస్తున్నారు. అదే 2006లో కోర్టు ఏం చెప్పిందంటే, హైకోర్టు దీనిని ప్రభుత్వ భూమిగా ప్రకటించమన్నది. అదేవిధంగా అప్పుడు ఉన్న డిప్యూటీ కలెక్టర్ గారు దీని ప్రభుత్వం భూమిగా ప్రకటించడం జరిగింది. ఇది పొద్దున 8 గంటల నుంచి మొదలైతే సాయంత్రం 6 గంటలు 7 గంటల వరకు జరిగింది. ఈ 6 తర్వాత ఈ హైకోర్టు నుండి ఒకటి స్టే తీసుకొచ్చారు. ఇది యథాతథంగా ఉండాలి, ఆపాలని. దాని ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్కు, పోలీస్ డిపార్ట్మెంట్కు, దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ అన్నిటికీ కోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసింది. యథాతథంగా ఉండాలి, దీనిలో ఎలాంటి కూలగొట్టడం కానీ ఏది కానీ చేయకూడదని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ ప్రకారం ఈ హైడ్రా దీన్ని ఆపడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, బీఆర్ఎస్ సైడ్ నుంచి, కాంగ్రెస్ సైడ్ నుంచి, 2 సైడ్ల నుంచి ఆయనకు సపోర్ట్ ఉంది. కాబట్టి 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆక్యుపైలో వండుకుంటూ జాగాను ఆక్యుపై చేయడమే కాకుండా లేఅవుట్ చేసి దాని రిజిస్ట్రేషన్ కాకుండా కూడా నోటరీ ద్వారా ప్రజలకు అమ్మడం జరిగింది. ప్రజలను వీళ్ళు మోసం చేసిండ్రు. కాబట్టి హైడ్రా కూడా కొంచెం వెసులుబాటు ఇచ్చింది వాళ్ళకు. వాళ్ళ జోలికి వాళ్ళను ఎలాంటి కూలివేత చేయమని. వీళ్ళవి మాత్రం అనేక కూలి చేశారు. వీరికి పూర్తి సపోర్ట్. అప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాల సపోర్ట్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేది కూడా వీళ్ళకి సపోర్ట్గానే ఉంది. ఎందుకంటే వాళ్ళ తమ్ముడే ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి ఆయన ద్వారా వీళ్ళకు కూడా చాలా సపోర్ట్ ఉంది. వీళ్ళ అన్నదమ్ములు కలిసి ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి వ్యవసాయ భూమిగా వాడుకుంటూ, ఉన్న జాగాను అమ్ముకుంటూ యథేచ్ఛగా చేస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలుపుతూ, మాకు సబ్స్క్రైబ్ చేసుకుంటూ మమ్మల్ని ఫాలో కావండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎన్ ప్రసాద్ టాక్స్.